సర్కారు వారి కమిషన్లు నిన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మంత్రులు ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలంటే డబ్బులు తీసుకుంటారని స్వయంగా మంత్రి కొండా సురేఖ చెప్పడంతో ఈ కామెంట్స్ మొత్తం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. బై మిస్టేక్ ఆమె చెప్పింది కాదు, ఉన్న విషయాన్నే ఉన్న నిజాన్నే ఒప్పుకుంది, కుండబద్దలు కొట్టింది. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరణ ఇవ్వాలి, సమాధానం చెప్పాలన్నటువంటి డిమాండ్ పెరుగుతోంది. రైట్, రాకేష్ రెడ్డి గారు ఇటీవల అంటే గతంలోనే ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయబడుతుందంటూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ చేసినటువంటి స్టేట్మెంట్ ఒకటి. తర్వాత 20% కమిషన్ నడుస్తుందంటూ కాంట్రాక్టర్లు సచివాలయంలో ఆందోళనకు దిగిన పరిస్థితి. అమృత్ సెంటర్ల విషయంలో కావచ్చు, సివిల్ సప్లైస్ విషయంలో కావచ్చు, మరో విషయంలో కావచ్చు, మరొక డిపార్ట్మెంట్లో కావచ్చు అవినీతి జరుగుతుందంటూ అనేక కంప్లైంట్స్ కూడా చేసింది బీఆర్ఎస్ పార్టీ. నిన్ననేమో స్వయంగా మంత్రి కొండా సురేఖ మంత్రుల డబ్బులు తీసుకుంటారని చెప్పడం. సో ఇంత జరుగుతున్నా, ఇంత బహిరంగంగా ఆరోపణలు వస్తున్నా, ఆరోపణలు నిజం అనే విధంగా కొండా సురేఖ నిన్న మాట్లాడినా కూడా ఫర్దర్గా ఎటువంటి విచారణ జరగాల్సిన అవసరం ఉంది, ఎటువంటి ఎంక్వైరీ దీనిపైన జరిగి నిజానిజాలు తెలియాలి. యదా రాజా తదా మంత్రి అని స్వయంగా రేవంత్ రెడ్డి గారే వచ్చిన కొత్తలో ఏమన్నాడు, నేను లంక బిందెలు ఉన్నాయని అనుకుని వచ్చినా కానీ చూస్తే ఖాళీ బిందెలున్నాయి అన్నాడు. తర్వాత నేను కడుపు కట్టుకొని పనిచేస్తానా అన్నాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంది అసలు? అంటే దొరికింది దొరికినట్టు దోచుకోవాలా అనేది తన మాటల నుండి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం అదే కాదు, గతంలో దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు మాట్లాడినాడు. ఈయన ఏమన్నాడు, కాలేజ్ మేనేజ్మెంట్స్ అందరు నా దగ్గర రండి, మనం సెటిల్మెంట్ చేసుకుందాం ఫీజు రీయింబర్స్మెంట్లో అంటాడు. అసలు సెటిల్మెంట్ అనే పదాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వాడొచ్చా? సెటిల్మెంట్ అంటే ఏంది, దాని అర్థం ఏందో ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. అంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత బకాయి పడ్డది, నేను ఇంత ఇస్తా, మీరు అంత ఇవ్వండి నాకు, ఇదేనా? ఈ రకమైనటువంటి భాష రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా? ఈ భాషను బట్టి మీ మైండ్లో ఏమున్నదో అర్థం చేసుకోలేనటువంటి అమాయకులు ఉన్నారా తెలంగాణలో? మీరేం చేస్తున్నారో మీ మంత్రులు అదే చేస్తున్నారు. అందుకేదన్నా ఇది రోజు ఖజానా మొత్తం ఖాళీ అయింది. ఎక్కడ ఏ సంక్షేమ పథకం సరిగ్గా నడవడం లేదు, ఏ ఒక్క అభివృద్ధి పథకం కూడా ముందుకెళ్ళడం లేదు. 6 గ్యారంటీలకు ఎగనామం పెట్టిండ్రు, ప్రజలకు పంగనామం పెట్టిండ్రు, రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోయింది. ఇది వాస్తవం కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు ఒక్కసారి గమనించండి, సివిల్ సప్లైస్లో సుమారు 1000 కోట్ల రూపాయల స్కామ్ అయింది. స్వయంగా ఒక మంత్రికి 200 కోట్ల నుంచి 300 కోట్లు ముట్టినాయని చెప్పి రైస్ మిల్లర్లు మాట్లాడుకుంటున్నారు. ఏ సాధారణ రైస్ మిల్లర్ని అడిగినా చెప్తాడు ఈ విషయం. మరి దాని మీద ఎందుకు విచారణ లేదు? అమృత్ టెండర్లలో గోల్మాల్ జరిగిందని చెప్పి మనకు చాలా స్పష్టంగా ఆధారాలతో సహా అర్థమైపోయింది ప్రజలకి. దాని మీద ఎందుకు విచారణ చేపట్టారు? పర్సంటేజ్లు తీసుకుంటున్నది ఈ ప్రభుత్వము, పర్సంటేజ్ తగ్గించండి అని చెప్పి కాంట్రాక్టర్లు స్వయంగా రాష్ట్ర మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేస్తే దాని మీద ఎందుకు విచారణ చేపట్టారు? అంటే ఈరోజు ఏం జరుగుతుందో మొత్తం అందరూ తెలుసు. అంటే స్వయంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఏమైనా ముడుతున్నాయా అనే అనుమానం ఈరోజు ఉన్నది. నిజంగా మీరు నిజాయితీగా పనిచేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించవచ్చు కదా. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా దీంట్లో పాత్ర ఉందేమో అనేటువంటి అనుమానం ఈరోజు రాష్ట్ర ప్రజల్లో ఉన్నది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. ఇది ఒకటి. రెండోది, రాజేష్ గారు దయచేసి ఇంటరప్ట్ చేయకండి. ఓరుగల్లు ఒక చారిత్రక నగరం, ఎంతో అందమైన నగరం, రాజకీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక నగరం. ఇది భవిష్యత్తు నగరం అండి, ఒక స్మార్ట్ సిటీ, ఒక హెరిటేజ్ సిటీ, ఎంతో నేపథ్యం ఉన్నటువంటి ఈ నగరంలో కొండా సురేఖ గారు మంత్రి అయిన దగ్గర నుండి ఆమె మాట్లాడినటువంటి మాటల వల్ల, భాష వల్ల ఓరుగల్లు పరువు బజార్న పడ్డది. ఈరోజు వరంగల్ బిడ్డలుగా మేము ఎక్కడికైనా పోతే మీ వరంగల్ అయినట్ట కొండా సురేఖ ఆమె ఇట్లా మాట్లాడుతుంది, అట్లా మాట్లాడుతుంది అని ప్రజలు మాట్లాడుతుంటే తల దించుకునేటువంటి ఒక పరిస్థితి వస్తున్నది. మీరు గమనించండి, రాష్ట్ర మంత్రివర్గంలో ఆమె చేరిన దగ్గర నుంచి ఏం మాట్లాడిందండి? తాగినోనికి తాగినంత బీరు, తిన్నోనికి తిన్నంత బిర్యానీ. తర్వాత స్వయంగా అక్కినేని నాగార్జున గారి మీద ఒక మహిళ అయ్యండి వాళ్ళ కుటుంబం మీద ఏం మాట్లాడిందో మనం చూడలేదా? అవును. అదేవిధంగా ఒక సహచర మంత్రితోని మా మనవాడికో జాబ్ కావాలంటే ఏది మన చేతుల పని, దాంట్లో ఏమైనా మనం చేద్దామని అనలేదా? అంటే ఏ రకంగా జాబులు ఇస్తున్నారో మనకు అర్థమైతలేదా? ఇప్పుడు ఈరోజు కుండ బద్దలు కొట్టినట్టు
ఆమె ఎస్ నేను డబ్బులు తీసుకుంటాను అని చెప్పింది. రైట్. ఈమె మాటలు, ఈమె యొక్క ప్రవర్తన దీనివల్ల ఓరుగల్లు పరువు గంగలో కలిసేటువంటి పరిస్థితి వచ్చింది.